అందరికీ వందలు. నా పేరు జాన్సీ. నేను చెప్పబోయేది ఆదికాండం గురించి రెండో భాగం. బైబిల్‌లోని 66 పుస్తకాలు మనకు అర్థం కావాలంటే ఈ మొదటి పుస్తకమైన ఆదికాండం మనకు అర్థం కావాలి. ఆదికాండంను మనం 2 భాగాలుగా విభజించుకోవాలి. 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు మొదటి భాగంగాను, 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు రెండవ భాగంగాను మనం విభజించుకోవాలి. 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయంలో మనం చూడగలిగితే 1వ అధ్యాయం నుండి 2వ అధ్యాయంలో సృష్టి క్రమం చూడగలం. ఆది యందు దేవుడు. ఆది అనేది బైబిల్లోని మొదటి వర్డ్‌గా మనం చూడగలం. దేవుడు అంటే స్వయంభువుడు, నిత్యుడు, ఉన్నవాడు, ఉన్న వాటిని లేనట్టుగాను, లేని వాటిని ఉన్నట్టుగాను చేయువాడు. ఆది అంతము లేనివాడు, పరిశుద్ధుడు, పాపం లేనివాడు, మానవాళి పాపము కొరకే ప్రాణం పెట్టగలిగిన వాడు. తండ్రి అయిన దేవుని గురించి ఏమని చెప్తాం, ఎన్నని చెప్తాం? భూలోకమైన ఆయుష్కాలమైన చాలదు. ఇక్కడే మనం సృష్టి క్రమం చూడగలిగితే 1వ రోజు పగలును రాత్రిని చేసెను, 2వ రోజు ఆకాశమును చేసెను, 3వ రోజు భూమిని జలరాశిని మొక్కలను సృజించెను, 4వ రోజు సూర్య చంద్రులను నక్షత్రాలను సృజించెను, 5వ రోజు పక్షులను సముద్రాన్ని జంతువులను సృజించెను, 6వ రోజు నేల మీద జీవరాశిని మానవుని సృజించెను, 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం చూడగలం. ఇక్కడే ఆదామును చేసెను, ఆదాములో ఉండి హవ్వని చేసెను, ఆదాము హవ్వలో ఉండి మానవ జనాంగం వచ్చింది. ఇక్కడే వివాహ వ్యవస్థ మనం చూడగలం. ఇది మొదటి 2 అధ్యాయాల పరిచయం. 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే ముగ్గురు గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆదాము, హవ్వ, సాతాను. మొదటిగా ఆదాము గురించి తెలుసుకుందాం. ఆదాము మొదటి మానవుడు, దేవుని కుమారుడు, మొదటి వ్యవసాయకుడు, దేవునితో నిబంధన కలిగిన వాడు, తన దోషమును దాచిపెట్టినవాడు, భార్య మాట విని దేవుని నిబంధనలను మీరినవాడు, ఆజ్ఞను అతిక్రమించిన వాడు, ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసిన వాడు, పాపం ద్వారా లోకానికి మరణం తెచ్చిన వాడు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హవ్వ జీవం గల ప్రతి వానికి తల్లి. మొదట మోసపరచబడిన వ్యక్తి, దేవుని నిబంధనలను మరిచిన వ్యక్తి, విస్తరించి మాట్లాడి కష్టాలను కొని తెచ్చుకున్న వ్యక్తి, పిల్లలను కనుటకు మిక్కిలి బహు గర్భ వేదన పడిన వ్యక్తి, దేవుని దయను పొందుకున్న వ్యక్తి. 3వవాడు సాతాను ఆది నుండే నరహంతకుడు, పరలోకం దూతల్లో ప్రధానుడు, దేవునికి తిరుగుబడిన వాడు, దేవుని సింహాసనాన్ని కోరుకున్నవాడు, పరలోకం నుండి త్రోయబడిన వాడు, జనములను చెరుపువాడు. వీడిని దెయ్యం అని కూడా అంటారు. వెలుగు దూత, అపవాది, వాంఛకుడు అని కూడా అంటారు. క్రూరమైన తోడ దేవుని పిల్లలను చెరిపోవాడు వీడే. అనేకులను గాలం వేసి గుచ్చి తన వైపు లాక్కెళ్లేవాడు వీడే. దేవుని పిల్లలను తనకు దక్కకుండా నరకానికి తీసుకెళ్లేవాడు వీడే. పాపమునకు జనకుడు, వీడిని ఆది సర్పం అని కూడా అంటారు. వీడిని శోధకుడు అని కూడా అంటారు. దెయ్యములకు అధిపతి అని కూడా అంటారు. అబద్ధానికి జనకుడు. వీడికి ఇంతకు మించిన ప్రొఫైలే ఉంది. అందరికీ వందనాలు.